స్టోన్స్, పైల్స్, ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. పిల్లల వీళ్ళు హంతకుల. పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రాయచోట్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ స్కూల్ పిల్లల్ని టీచర్ని చంపేశారు అనేటువంటి ప్రధాన ఆరోపణతోటి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో నిజాలు ఏంటి, ఏం జరిగింది అనేది కూడా, ఇందులో మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి? ఇది రాయచోటి, ఆంధ్రప్రదేశ్ రాయచోటి దగ్గర ఒక ఉర్దూ పాఠశాలలో జరిగిన ఒక సంఘటన. అక్కడ సైన్స్ మాస్టర్ ఇజాజ్ అన్నటువంటి వ్యక్తి తన క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తూ ఉండగా పక్కన కొన్ని శబ్దాలు, కొన్ని ఘర్షణ, కొంత గొడవతున్నటువంటి ఒక వాతావరణం కనిపిస్తే ఇమ్మీడియట్గా తన క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళని వద్దు, ఇక్కడ క్లాస్ రూమ్ బయట డిస్టర్బెన్స్ చేయకండి, గొడవ పడకండి, బయటికి వెళ్ళి క్లాస్ రూమ్ బయటికి వెళ్ళి స్కూల్ బయటికి వెళ్ళి మీరు గొడవ పడండి తప్ప ఇక్కడ ఇటువంటిది వద్దు, నా క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పినందుకు గాను ఇమ్మీడియట్గా ఆ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక మూకుమ్మడిగా ఆ టీచర్ మీద దాడి చేసి బహిరంగంగా ముష్టిఘాత అంటారు సార్, గట్టిగా కొట్టి ముఖం మీద పిడిగుద్దులు గుద్ది ఆయన అక్కడ సమస్యలు పడిపెట్టుగా చేశారట. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ నుంచి క్లాస్ రూమ్ దగ్గర స్టాఫ్ రూమ్ తీసుకెళ్ళడం, స్టాఫ్ రూమ్లో ఆయన కాస్త రిలీఫ్నెస్ ఇచ్చినప్పుడు కూడా ఆయనకి ఇమ్మీడియట్గా హార్ట్ స్ట్రోక్ పెయిన్ రావడం వల్ల ఆయన అక్కడే సమస్యలు పడిపోతే అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళినటువంటి మార్గ మధ్యంలో ఆయన చనిపోయినట్టుగా మనకి చెప్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పటికీ ఎవరైతే డాక్టర్ గారు చిన్న క్లినిక్, ఆ క్లినిక్ డాక్టర్ గారు కూడా సరైన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే జరిగిందని ఎవరైతే చనిపోయిన ఈ యొక్క టీచర్ యొక్క భార్య మనకి చెప్పడం జరుగుతుంది. ఆమె యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది. తర్వాత జరిగిన సంఘటన అంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు ఆ ప్రదేశం నుంచి కూడా. వీళ్ళందరూ కూడా జస్ట్ 14 years స్టూడెంట్స్. నాగరాజు గారు 9th క్లాస్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళు. 14 ఏళ్ళు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 yearలో 10th క్లాస్ అవుతారు. వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాల్సిన సెటిల్మెంట్ అవ్వాల్సిన ఏజ్. ఇటువంటి స్టూడెంట్ అంటే ఆ ఏజ్ గ్రూప్ 14 ఏళ్ళు అంటే జస్ట్ టీనేజ్ గ్రూప్, అప్పుడప్పుడే ఎంటర్ అయ్యారు, టీనేజ్లోకి ఎంటర్ అయిన స్టూడెంట్స్ యొక్క మైండ్ సైకాలజీ ఎలా ఉంది అనేది నేను మీకు ఇంకొంత వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మనం ఎందుకు ఇలా ప్రవర్తించారు, ఇది క్షణికమైన ఆవేశమా, లేకపోతే వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళ మీద సమాజం కానీ లేకపోతే పేరెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, వీటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డారా అన్నది మనం కాస్త విశ్లేషణలోకి వెళ్ళగలిగితే డెఫినెట్గా చెప్పొచ్చు. టీనేజ్ పిల్లల్లో ఈరోజు టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా పాలు తాగే పిల్లల నోట్ల నుంచి మొదలైతే వాళ్ళకి మనకు కనిపించేది ఏమిటంటే ముఖ్యంగా వీడియో గేమ్స్లో పక్క వాడిని షూట్ చేయడం, ఎలా కొట్టాలి, ఎలా నరకాలి, ఎలా దుమకాలి, ఇటువంటివి తప్పించి వాళ్ళలో పెరుగుతున్న అప్పుడప్పుడే పసిమొగ్గలుగా ఉన్నటువంటి పిల్లల్లో ఒక సరైన దారిలో పెట్టినటువంటి టెక్నాలజీ లేదు. ఎంతసేపు వాళ్ళకి మనం చెప్పేవి ఏంటంటే వాడిని ఎట్లా షూట్ చేయాలి, వీళ్ళని ఎట్లా కత్తిపడాలి, వాళ్ళని ఎట్లా తలనరకాలి, వీడిని ఎట్లా షూట్ చేయాలి, ఇటువంటి ఒక టెక్నాలజీ తెలియకుండానే ఆ పసి హృదయాల్లో మైండ్ సెట్లో ఉండిపోతుంది. మైండ్ యొక్క సైన్స్ నేను మీకు చెప్తాను నాగరాజు గారు. ఫస్ట్ ఏంటంటే ఈ మనసు అనేది కోతులాంటిది. ఇది ఎలా ఉంటుందంటే దానికి మనం ఎలా ట్రైన్ చేస్తే అది అట్లానే వెళ్తుంది. ఎంతసేపు మనం నెగిటివ్ వైపు ట్రైన్ చేస్తే నెగిటివ్ వైపు వెళ్తుంది, మనం మంచి వైపు ట్రైన్ చేస్తే మంచి వైపు వెళ్తుంది. 99% ఎక్కువ మంది ఏంటంటే ఏదైనా ఒక సంఘటన తెలియగానే అదొక కోతి లాంటిది, ఇమ్మీడియట్గా దానికి ఎట్లా ట్రైన్ చేయాలి, ఆ ట్రైన్ చేసే విధానం పిల్లలు ఈరోజు అంత టైం స్పెండ్ చేసేది పేరెంట్స్ కూడా లేదు. దానికి ఎట్లా ట్రైన్ చేస్తున్నాం, ఏదైనా సంఘటన జరిగింది ఇమ్మీడియట్గా కొట్టండి, కొడితే రివర్స్ కొట్టాలి, షూట్ చేస్తే ఎదుర్కొంటే మనకి ఏదో అపకారం వస్తుందో షూట్ చేసి పెట్టాలి. అంటే వాళ్ళ పిల్లల్లో చిన్నప్పుడు ఒక చిన్న మైండ్ సెట్లు అంటే వాళ్ళకి సరైన విధమైనటువంటి ఒక విద్యా విధానం లేదు వాళ్ళ దాంట్లో. అంటే చిన్నప్పుడు మన దాంట్లో చిన్నప్పుడు చదువుకునే టైంలో ఒక చందమామ పుస్తకాలు, మహాభారత కథలు, ఒక రామాయణ కథలు చిన్నప్పుడు తిప్పితే వాళ్ళ మైండ్లో ఒక సోషల్, ఒక సమాజం, నా చుట్టూ, నా కుటుంబం, నా బాధ్యత, నా ఊరు అన్నటువంటి ఒక ప్రాధాన్యత పోయి ఎంతసేపు ఎదుటివాడిని ఎలా కొట్టాలి, దీని మీద సినిమాల యొక్క ప్రభావం కూడా తప్పనిసరిగా ఉంది. అవునన్నా కాదనుకున్న నేటి సమాజంలో ఒకప్పుడు సినిమాల్లో తన కుటుంబాని కోసం ఎలా హీరోగా ఉండాలనే విషయం పోయి ఈరోజు సమాజం మీద ఎంతమంది నరికితే లేచి సినిమాలు కత్తి పట్టుకొని ఎంతమంది నరికితే వాడిని హీరోగా చూపించడం, ఆ ప్రభావం
పిల్లల మీద డెఫినెట్గా చూపిస్తుందన్న అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు నాగరాజు గారు. ముఖ్యంగా మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి పిల్లల్లో అంటే ఎదుటివాడిని కొట్టాలి, అది టీచరా అంటే ఆచార్య దేవోభవ అన్నటువంటి నానుడు ఎప్పుడో పోయిందండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్యుడు సాక్షాత్ గురువు సాక్షాత్ మనకి నేర్పించే ఒక దేవుడు. ఏ మతమైనా కానీ అందరి మతాలకి నేను నమస్కరించాను. ఒకటే నమస్కారం అండి. ప్రతి మతానికి అతను ఇప్పుడు జరిగిన సంఘటన ముస్లిమ్స్ల సంఘటన. ముస్లిమ్స్ టీచరు, ముస్లిమ్స్ యొక్క స్టూడెంట్స్, ముస్లిమ్స్ యొక్క ఆ డాక్టర్ కూడా చూసింది ముస్లిమ్సే. నేను చేతులెత్తి ప్రతి మతానికి చెప్తున్నానండి, ఇది మత విశ్వాసాలకు కాదండి. ఏ మతమైనా సౌభ్రాతృత్వాన్ని మాత్రమే నేర్పిస్తుంది తప్పించి ఒకరినొకరిని కొట్టుకోమని ఈ యొక్క మత విద్వాసం. ఇదే కానీ వేరే మతం వాళ్ళు కొడితే ఈరోజు పెద్ద సామాజిక పెద్ద న్యూస్ అయ్యేది. దయచేసి గాలివార్తల్ని ప్రచారం చేయకుండా ఎవరి మతమైనా ఒక కంటిన్యూటీ నేర్పించాలి పిల్లల్లో. ఈరోజు పిల్లలు తప్పు చేస్తే పెద్దలు చేసినట్టుగానే ఈరోజు వాళ్ళ మైనర్లు. సార్ లీగల్గా చూసుకుంటే పిల్లలు తప్పు చెయ్యాలి అని అంటే వణుకు రావాలి సార్. దీనికి ఇట్లాంటివి జరుగుతున్నాయనంటే టీచర్స్ని చంపటం ఏంటి సార్ దారుణం. కాకపోతే ఇప్పుడు ఇన్సిడెంట్ దీనికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఇంకా రకరకాల కథనాలు అయితే నడుస్తూ ఉన్నాయి. కానీ బట్ టీచర్స్ మీద స్టూడెంట్స్ చెయ్యి ఎత్తాలన్నా భయపడాలి, వణుకు రావాలి. దానికి లీగల్గా ఏమైనా రెమెడీ ఉందా? విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్, కొన్ని జీవోల కారణంగా టీచర్లు కూడా, నేను టీచర్స్ని దృష్టిలో పెట్టి చెప్తున్నాండి, ఈరోజు ప్రభుత్వ టీచర్లు కావచ్చు, ప్రైవేట్ టీచర్లు కావచ్చు, ఎంతో అద్భుతమైన టీచర్స్ ఉన్నారు. మంచి సొసైటీని ఫామ్ చేద్దామని ఎంతోమంది టీచర్స్ కూడా ఈరోజు గవర్నమెంట్ విధానంలో ఉన్న కొన్ని జీవోలు, కొన్ని సెక్షన్స్ వల్ల వాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉన్నారు. వాళ్ళ మీద చేయెత్తితే ఒక బాధ, అమ్మాయి మీద గట్టిగా మాట్లాడితే నెగిటివిటీ రావడం. ఈ రకమైన దీంట్లో అంటే మంచికి చెడుకి ఎప్పుడు ఒక లైన్ ఉంటుందండి. ఈ లైన్ ఆ బ్యారియర్ ఎవరు దాటినా కష్టమే. కానీ చట్టాలు ఈరోజు నిర్దిష్టంగా చెప్తున్నాయి చట్టాలు, న్యాయాలు. కానీ చట్టం న్యాయం కన్నా ముందు హ్యూమానిటీ వాల్యూస్ ఇంపార్టెంట్ నాగరాజు గారు. హ్యూమానిటీ వాల్యూస్ అన్న పోయి చట్టం మీద డిపెండ్ అయినంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. చట్టాలు ఏం చేస్తే సంఘటన జరిగిన తర్వాత శిక్షణ మాత్రమే చట్టాలు న్యాయాలు తెలియపరుస్తాయి. కానీ ఆ సంఘటన జరగకుండా ఉండాలంటే ముందుగా కొన్ని మానవత్వపు విలువలు నేర్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈరోజు చట్టాలను వీళ్ళు మైనర్స్ వీళ్ళని తీసుకుపోయి ఎక్కడో ఒక జువెనల్ కోర్టులో వీళ్ళు పట్టుకుంటారు పోలీసులు, ఒక జువెనల్ కోర్టులో పెడతారు వీళ్ళని. ఎందుకంటే జరిగిపోయింది మర్డర్ జరిగిపోయినంత మాత్రాన ఇది కన్నుకు కన్ను చేయికి చేయనటువంటి సిద్ధాంతం కాదు మన యొక్క చట్టసభలు, మన రాజ్యాంగ చట్టాలు, మన రాజ్యాంగ సవరణలన్నీ కూడా. జువెనల్ కోర్టులో తీర్పు కన్ఫర్మ్ అయితే ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ వీళ్ళకి? మినిమం 14 years శిక్ష అయితే 14 ఏళ్ళ శిక్ష ఉంటుంది. ఈ 14 ఏళ్ళ శిక్షలో కూడా జువెనల్ కోర్టులో వాళ్ళకి ఎంతసేపు సంస్కరించే విధంగా ఉంటాయి. మన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ యొక్క నేరస్తుడు, అది మైనర్స్ అయినా మేజర్స్ అయినా, కోర్టుల యొక్క ఉద్దేశం ఏంటంటే జరిగిన శిక్షకి ఎదురుగుండా వాడికి మళ్ళీ చంపడం అనేది ఎక్కడో తీవ్రమైనటువంటి విషయాలు తప్పించి ఒక మరణ శిక్ష అనేది. ఏ సెక్షన్స్ అప్లై అవుతాయి సార్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం? ఇండియన్ పీనల్ కోడ్ 121, 121A, 122C ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనకు జువెనైల్ యాక్ట్ సంబంధించి ఉంటుంది. ఇది కాకుండా మనకి 2015లో మరొక యాక్ట్ కూడా వచ్చింది నాగరాజు గారు. ముఖ్యంగా చైల్డ్ అండ్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి, జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పి 2015లో ఒక యాక్ట్ వచ్చింది. దాన్ని మళ్ళీ 2000లో ఫస్ట్ సెక్షన్ వచ్చింది, 2015లో అమెండ్మెంట్ చేశారు, 2020లో అమెండ్మెంట్ చేశారు. దీనిలో ఏంటంటే సెక్షన్ 2/33 అన్న సెక్షన్ దీని ప్రకారం అంటే ముఖ్యంగా ఈ తీవ్రమైనటువంటి నేరారోపణలు, ముఖ్యంగా హత్యకు ప్రేరేపించడం, హత్య చేయడం అన్నటువంటి సెక్షన్స్ కింద అయితే 2/33 కిందకు వస్తుంది. దీంట్లో అయితే అప్ టు 7 years వరకు కూడా ఇంప్రిజ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఈ జువెనల్ జస్టిస్ సంబంధించి పిల్లల యొక్క అంటే బిలో టీనేజ్ కూడా వాళ్ళకి, అంటే బిలో 18 years సంబంధించిన పిల్లలకి ఉన్న యాక్ట్స్లో. వీళ్ళతో పాటు పేరెంట్స్కి కూడా ఉన్న కలిపి ఉండేటువంటి యాక్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్? అసలు ఉండాలనే కోరుకుంటున్నాం అండి. ఇప్పటివరకు అయితే పేరెంట్స్ సంబంధించేటువంటి యొక్క సెక్షన్స్ లేవండి. పిల్లలకు సంబంధించిన విషయంలో పేరెంట్స్కి శిక్షించడం అనేది లేదు. కానీ రావాలని అయితే చాలా ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. సుప్రీంకోర్టు దీని మీద సుమారుగా 6-7 సంవత్సరాల నుంచి కూడా చాలా పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే అమెండ్మెంట్స్ అయితే మనకి రాలేదు. పేరెంట్స్ కూడా విధి విధానాలుగా ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పే విషయం మీద కూడా చూద్దామండి. అంటే ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొంత కఠినత్వంగా ఉంటేనే చాలా మంచిదని నా ఒపీనియన్. పిల్లలు టీచర్స్ మీదకి చెయ్యి ఎత్తటాలు, వాళ్ళకి నచ్చింది చేయటాలు అది కరెక్ట్ కాదు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించింది అయితే పర్టికులర్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మరి టీచర్స్ కూడా అలానే బిహేవ్ చేస్తారు. అది సెకండ్ థింగ్, అది సెకండరీ. బట్ పిల్లలు మాత్రం ఏదైనా నేర్చుకోవాలి అనుకునేటప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అటువంటి క్రూరమైనటువంటి బిహేవియర్ ఉండటం అంటే క్షమించరాని పాపం, నేరం కూడాను. ఏదేమైనా సరే ఇటువంటి విషయాల్లో పేరెంట్స్కి కూడా శిక్ష పడాలని మాత్రం కోరుకునేటువంటి వాటిల్లో ఏమాత్రం డౌట్ లేదు సార్. ఎందుకంటే జాగ్రత్త వహించాలి పేరెంట్సే.
వాళ్ళకు కూడా భయం ఉండాలని మాత్రం కోరుకుంటాను నేను, బీయింగ్ అ పేరెంట్. డబ్బులు ఇస్తున్నాం కదా, ఫీజులు చెల్లిస్తున్నాం కదా అని చెప్పి టీచర్స్ మీద ఒత్తిడి కలిగించడం కూడా కరెక్ట్ కాదు. అలా అని చెప్పి కాస్త అల్లరి చిల్లరగా తిరిగే పిల్లల మీద కాస్త సీరియస్ అయితేనేమో అది కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచర్స్కి. ముఖ్యంగా చాలామంది వేలాది టీచర్స్ కూడా ఇది సఫర్ అవుతున్నారండి. చాలామంది లక్షల టీచర్స్ పిల్లల్ని గట్టిగా మందలించలేక కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన రోజున ఇంకా భయపడే పరిస్థితికి వచ్చేస్తున్నారు టీచర్స్. ఏ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక. అయితే ఒకటేంటంటే ఇవన్నీ చట్టాలు న్యాయాలు కాకుండా ముందుగా పేరెంట్స్ కొంత సంస్కారం చేసుకోవడం వల్ల మాత్రమే ఫలితాలు ఉంటాయనేది నేను అనుకుంటాను నాగరాజు గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ.